హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నానికి ఒడిగడటం కలకలం రేపింది. బాధితురాలు ఇండిగో సంస్థలో పనిచేస్తుండగా తన రోజువారీ షెడ్యూల్లో షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు ఇంటి వద్ద నుంచి క్యాబ్ ఎక్కింది. మార్గమధ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకునే క్రమంలో క్యాబ్ డ్రైవర్ ప్రధాన రహదారి నుంచి సమీపంలోని ఒక నిర్మానుష ప్రాంతానికి మళ్లించాడు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచార యత్నానికి దిగాడు. అయితే బాధితురాలు అరిచి ఎదురు తిరగడంతో భయాందోళనకు గురైన డ్రైవర్ అక్కడి నుంచి కారుతో సహా పరారయ్యాడు. అనంతరం బాధితురాలు శంషాబాద్ ఎయిర్పోర్టు అవుట్పోస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నానికి ఒడిగట్టడం కలకలం రేపింది. బాధితురాలు ఇండిగో సంస్థలో పనిచేస్తుండగా తన రోజువారీ షెడ్యూల్లో షిఫ్ట్ విడుదలకు హాజరయ్యేందుకు ఇంటి వద్ద నుంచి క్యాబ్ ఎక్కింది. మార్గ మధ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకునే క్రమంలో క్యాబ్ డ్రైవర్ ప్రధాన రహదారి నుంచి సమీపంలోని ఒక నిర్మానుష ప్రాంతానికి మళ్లించాడు. నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచార యత్నానికి దిగాడు. అయితే బాధితురాలు అరిచి ఎదురు తిరగడంతో భయాందోళనకు గురైన డ్రైవర్ అక్కడి నుంచి కారుతో సహా పరారయ్యాడు. అనంతరం బాధితురాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.